బాగీ ఏమైంది అక్క? ఏమైంది? ₹1,00,00,000 లాటరీ కొట్టినట్టు అట్లాగమైతున్నావు? మీ బావ నేను జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు. అవునా? బావా డైమండే. కంగ్రాట్స్ అక్క. అక్క అయినా ఏమైందే? జాబ్ నువ్వు నా కోసం చేస్తున్నావు కదా, నా హాస్టల్ ఫీజు కట్టడానికి కోసం చేస్తున్నావు కదా, లేదంటే నువ్వు హ్యాపీగా మెంటల్. నేను నీ అక్కనే. నేను నమ్మలేక నేను కాకుండా ఇంకెవరు చూసుకుంటారు? హలో, నువ్వు కాదు, మనం. బాగి నాకు కూడా క్యూట్ మరదలు. నేను సపోర్ట్ చేయకపోతే ఎలా? సరే, టైం అయింది, వెళ్దామా? హా. ఓసై, నువ్వు అన్ని మనసులో పెట్టుకొని బాధపడకు. హలో మేడం, హోల్డ్ ఆన్. ఎమోషనల్ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు వెళ్ళంగానే 4 సినిమాలు వేస్తా చూడు ఓటీటీలో. మధ్యాహ్నం లంచ్, బిర్యానీ, ఈవినింగ్ స్నాక్స్, టీ అన్ని ఆర్డర్ పెట్టేసుకుంటా. బిల్ పంపిస్తా, మనీ పంపించేసి. మెంటల్ దానా. అక్క కంటే అదృష్టవంతరాలు ఎవ్వరు ఉండరు. కిరాక్ బావ దొరికిండు. నువ్వు ప్రేమించిన పోరతోటి నీ పెళ్లి జరిగింది. నీకు నచ్చిన జాబ్ చేస్తున్నావు. అంతేనే, సంతుగన్ లవ్ లో ఏదో మ్యాజిక్ ఉంది. మేడం 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 ప్లీజ్ ఆపుతారా? ఈ మధ్యన గ్యాప్ దొరికితే నన్ను పొగిడే ప్రోగ్రాం పెడుతున్నారు. పద. బాయ్ 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 బావా. ఎక్కడ వెళ్దామా? హలో ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ హెడ్ నేను మీకు ఇండియాలోనే ది మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ బ్రాండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అదే లోటస్ 365. దీనికి కాజల్ అగర్వాల్, ఊర్వశి రౌటెల్లా, నవాజుద్దీన్ సిద్దికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. లోటస్ 365 మనకి ఇండియాలోని ది ఓల్డెస్ట్ గేమింగ్ కంపెనీస్లో ఒకటి. ఇది మనకి 2015 నుంచి యాక్టివ్గా ఉంది. లోటస్ 365లో మనం క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి గేమ్ లైవ్ అప్డేట్స్ పొందొచ్చు. అండ్ ఆల్సో 1000+ లైవ్ గేమ్స్ ఆడి అమేజింగ్ రివార్డ్స్ని కూడా పొందొచ్చు. దీంట్లో మనకి ఫాస్టెస్ట్ విత్డ్రా ప్రాసెస్ ఉంది. అండ్ ఆల్సో బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. లోటస్ 365లో మనకి ది బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి 24/7 1-to-1 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది. సో వాట్ యూర్ వెయిటింగ్ ఫర్? ప్లే నౌ అండ్ అవైల్ మల్టిపుల్ ఎగ్జైటింగ్ బోనస్ ఆఫర్స్ విత్ ఎగ్జైటింగ్ గివ్ అవే ప్రైజెస్ లైక్ iPhone 13, Royal Enfield, Samsung S22 Ultra and many more. బాయ్. ఏమైంది? పోబుద్ది అయితే లేదు. కోతి చాలా రోజులైంది కదా, మెల్లిగా అలవాటు అవుతుంది, వెళ్ళు. ఎట్లనో అవుతుంది. నిజంగా పోబుద్ది అయితే లేదు. ఏంటిది చిన్నపిల్లలాగా? ఒక 1 hour అట్లా తిరిగిపోదాం. పోదామా? నీదేముంది, 1 hour లేట్కి వెళ్ళినా ఏమవ్వదు. అదే నేను 1 hour లేట్కి వెళ్తే ఏమవుతుంది తెలుసు కదా? ప్రోగ్రామ్ మిస్ అవుతాను, తర్వాత ఉద్యోగంలో తీసేస్తారు. అప్పుడేముంది, ఇద్దరం ఇంట్లో కూర్చుని చెమ్మచక్క ఆడుకోవచ్చు. హే, ఇది బాగుంది కదా, చేసేద్దాం. పోదాం. బాగుంటది. కానీ నీకేమో పెద్ద పెద్ద గిఫ్ట్లు కావాలి, ఇంటి రెంట్ కట్టాలి, మంత్లీ ఈఎంఐలు, రోజు బయట తినాలి, ట్రిప్పులకి వెళ్ళాలి. మరి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? శాలరీ కోసం చేయాలా? అంతేగా, పెద్ద ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సచ్చినోడు. బాయ్. ఐ లవ్ యూ టూ. నేనేం ఐ లవ్ యూ చెప్పలేదు. మరి నాకేంటి అదే వినిపించింది? పోయి చోలు చూపించుకోపో. యా కూర్చోండి. హాయ్ సార్. ఐ హర్డ్ దట్ యు ఆర్ మ్యారీడ్. యా సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నాకన్నా నువ్వే సీనియర్, సో పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ప్రొఫెషన్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ. అయ్యో సార్, అలా ఏం లేదు. ఓకే, మరి ఐ సీ యూ అరౌండ్. ల్యాప్టాప్ యాక్సెస్ హెచ్ఆర్ ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సీ యూ.
ఎప్పుడు ఆ హెచ్చర్ వచ్చిందా ఒక టైం పాస్ చేయాలా. అవు సంతిగడ ప్రోగ్రామ్కి టైం అయింది కదా. హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే ప్రభాస్. మీరు వింటున్నారు రేడియో సిటీ 91.1 FM. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలు బే, ఫుల్ ఖుష్. హలో బాను. సంతు కేకరా ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ బాను. సరే నేను పిక్ చేసుకోవడానికి 6 o'clockకి రానా? లేట్ అవుద్దిరా, క్యాబ్లో వచ్చేస్తా. అవునా, సరే పర్లేదులే, నేను వచ్చి పిక్ చేసుకుంటా. సరే బాయ్. బాయ్. బాయ్ అక్క. బాయ్ బావా. జాగ్రత్త. అయినా ఒకటే ఊర్లో ఉంటూ హాస్టల్ ఎందుకు బాగి, నువ్వు కూడా చక్కగా మాతోనే ఉండొచ్చుగా. ఇప్పుడు 10th కదా బావా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకోవాలి. అయినా దీంతో అంటే ఇంకెక్కడ చదువుతా నేను. ఏయ్, నా మీద నెడుతున్నావా? సరే, ఏం హెల్ప్ కావాలన్నా కాల్ చేయి. బాయ్ బావా. బాయ్. బాయ్ అక్క. బాయ్. థ్యాంక్ యూ. హే, నీ కొలీగ్ శ్రీకాంత్ కాల్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. హలో బాను, కంగ్రాట్స్. ఎందుకు సార్, ఏమైంది? మన యూఎస్ ప్రాజెక్ట్కి టెస్టర్ కావాలంట, సో నాకు నిన్ను పంపమని మెయిల్ వచ్చింది. సార్ 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 సార్, తను వస్తుంది. కంగ్రాట్స్ బాను, యూ డిడ్ ఇట్. యా సంతు, షీ డిడ్ ఇట్ యాజ్ ఆల్వేస్. అండ్ 3 days లోపు యూఎస్కి వెళ్ళాలి. ట్రిప్ 1 year ఉంటుంది. సార్ 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 సార్, షీల్ ప్లాన్ సార్, ఏం ప్రాబ్లం లేదు, తను వస్తుంది. షూర్ సార్. ఓకే ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. హే పిచ్చా, నీకేమన్నా ఓకే చెప్పేసావేంటి? చల్, నేను ఇడిచిపెట్టి పోవడే లేదు. అరే ఇప్పటికీ జాబ్కే నేను సస్తూ బతుకుతూ పోయినా 1 year యూఎస్ అయింది. అరే నేనేమన్నా హౌలేదాన్ లెక్క కనిపిస్తానా? బాను, యు ఆర్ టాలెంటెడ్ బాను. ఎంత కష్టపడ్డావు. అప్పుడేదో నేను పిచ్ మూడ్లో ఉండి నో అన్నాను, ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నా కదా. డోంట్ వరీ, అయినా 6 monthsకి నేనే వస్తా. నో వే సంతు, నా వల్ల కాదు. బాను 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 బాను, ఏదో గిల్టీ ఫీలింగ్ బాను, నా వల్ల నీ కెరియర్ ఆగిపోయిందని. నేనే నేను ఆపుతున్నానని. ఇప్పుడు దేవుడు నాకు ఒక గ్రేట్ ఛాన్స్ ఇచ్చాడు. అరే నాకే ఓకే అయినప్పుడు నీకేంటి? యుఎస్ వెళ్ళమంటున్నా కదా. ఏమో నా భయం అవుతుంది సంతు, మళ్ళీ యూఎస్ వెళ్ళాలంటే, అది కూడా 1 year. 6 monthsకి ఒకసారి నేనే వస్తూ ఉంటా. అయినా నేను యూఎస్ చూడడం నీకు ఇష్టం లేదనుకుంటా. మెంటల్ ఫుల్. నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. ఇద్దరం నీ ఫ్యూచర్ గురించే మాట్లాడుతున్నాం. ప్లీజ్ బాను, అర్థం చేసుకో. సంతు ప్లీజ్ సంతు, నేను చెప్పేది ఒకసారి విను. అరే సంతు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి? సంతు నాతో మాట్లాడు, నేను చెప్పేది విను ప్లీజ్. నేను చెప్పేది విను. ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు. అరే నేను చెప్పేది బాను విను, పద పద please. పద పద పద. సంతు
బాను ఏంటి నువ్వింకా రెడీ అవ్వలేదు? మనం ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవ్వాలి. సంతు ఇప్పటికే మించిపోయింది ఏం లేదు, నాకు వెళ్ళాలనిపించట్లేదు. ఓసే ఇంకో 4 అవర్స్లో ఫ్లైట్ ఉంది. 1 అవర్లో మనం స్టార్ట్ అవ్వాలి. ఈ టైంలో వెళ్ళాలని లేదంటావేంటి? అయినా ఇంకో 6 monthsలో వస్తా అన్నానా? అక్కడ 6 months ఉంటా, ఇంతలో నీ ప్రాజెక్ట్ అయిపోద్ది, ఇద్దరం కలిపి ఇండియా వచ్చేయచ్చు. ఆ తర్వాత 6 months ఓకే, మరి ఫస్ట్ 6 months ఎలా? మనం అనుకున్నంత ఈజీ కాదు సంతు. ఇప్పుడు నాతో మాట్లాడాలనిపించింది అనుకో, కాల్ చేయొచ్చు, ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు. నన్ను చూడాలనిపిస్తే ఫేస్ టైం ఉంది. అండ్ నేను ఇంకా నేను గట్టిగా హక్ చేసుకుని నీ దగ్గర రావాలనిపించింది అనుకో, ఫ్లైట్ వేసుకుని అమెరికా వచ్చేస్తా. నువ్వు వస్తానంటే రానిస్తారు మరి. సంతు ఫస్ట్ 4 days బాగానే ఉండిద్ది, తర్వాత 5th day నువ్వు వీడియో కాల్ ఆవలించినావు అనుకో, ఆ నెక్స్ట్ నుంచి నేను కాల్ చేయగలనా? బాను ఈ చిన్న చిన్న మూమెంట్స్ మిస్ అవుతాం కరెక్టే, కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉండి దూరంగా ఉంటేనే కదా మన ప్రేమ ఎంత గట్టిదో తెలుస్తుంది. తెలుస్తుందిలే. అయినా నన్ను వదిలేసుకొని దాన్ని తగులుకున్నావుగా ఆ చందుని. అర్థమైపోయాం. ఏంటి మ్యాట్రిక్ నుంచి ఎక్కడికో వెళ్తున్నట్టుంది. అయినా ఎక్స్క్యూజ్ మీ, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు వెళ్ళిపోయాక నేను చందుని తగులుకోలేదు. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చాక నేను చందుకు ఓకే చెప్పా. అండ్ నా అంతటెళ్ళి నేను చందుకు ఐ లవ్ యూ చెప్పలేదే. నువ్వు నన్ను ఫోర్స్ చేయడం వల్ల నేను చందుకు ఫోర్స్గా ఓకే చెప్పా. ఓహో, నా ఫోర్స్ వల్ల? మరేంటో, చందు నా క్రష్, చందు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, చందు నా ఎవ్రీథింగ్, అందుకే నా ఎంగేజ్మెంట్ రింగ్ ఇలా తొడిగావు. హలో, నువ్వు ఇంకా 4 hours వెళ్ళిపోతున్నావు. నువ్వు బాధగా ఉండాలి, మూడు మార్చుకో. కోపంగా ఉన్నావు అంటే నేను ఏడిస్తే చూడాలనుకుంటున్నావా? అయినా నేను ఇప్పుడు ఏడుస్తున్నా కదా, తర్వాత నేను వెళ్ళిపోయాక నువ్వు ఏడుస్తావు కదా, అప్పుడు చెప్తా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. ఇంకొక 4 hours నువ్వు నాతో ఉండేది. 1 hourలోనే స్టార్ట్ అయిపోవాలి. నువ్వు ఇంకా ఏం తినలేదు, బట్టలు కూడా ప్యాక్ చేసుకోలేదు. దా తిందాం. నేనేం తినను. ప్లీజ్ రా, కొంచెం తిను. ఫ్లైట్లో తింటా. నువ్వు చేసిన పప్పు మధ్యాహ్నం తినడానికే కష్టంగా ఉంది. ఆ? నా 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 పప్పుని అవమానిస్తావా నువ్వు? రేపు అమెరికా వెళ్ళిన తర్వాత సంతు నీ పప్పుని మిస్ అవుతున్నా ఏడుస్తావు చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆహా, అవునా? సరే వెళ్దామా? బట్టలు ప్యాక్ చేసుకుంది కానీ దా 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 దా. బాయ్ బాను, టైంకి తిను, జాగ్రత్తగా ఉండు. ఐ మిస్ యూ. పోవాలంటవా? పోవాలి కదా. దా 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 దా. బాను, నువ్వేంటి వెళ్ళలేదా? నిన్ను వదిలేసి ఎట్లా వెళ్తా అనుకున్నావు? అది కాదు బాను, ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యో, ఫ్లైట్ ఏమైనా క్యాన్సిల్ అయిందా? ఏమైంది అసలు? పంది ఫెలో, వదిలేసి ఉంటావా నువ్వు? నాకు ఈ 1/2 hour ప్రాణం పోయినట్టుంది, వెళ్ళలేను సంతు. బాను అది కాదు, మనం కంపెనీ వాళ్ళకి ఓకే చెప్పేశాం, ఇప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం అవ్వదా? నేను మాట్లాడతా వాళ్ళతోని. ఐ కాంట్ లీవ్ యూ సంతు, నేను వదిలిపెట్టాను, పోను. సరే.